కదంబమాలకి స్వాగతం అండి. సుమారు ఒక వారం రోజుల క్రితం నేను పెట్టిన సినిమాల గురించిన వీడియో బాగా వైరల్ అయిందండి. ఈ మధ్య కాలంలో నా వీడియోలేవి అంతగా వైరల్ కాలేదు. ఆదరించిన వీక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఏదైనా వీడియో వైరల్ అవుతుంటే కొంచెం ఆగండి, తర్వాత వెంటనే పెట్టకండి అంటూ ఉంటారు. అందుకని కొంచెం ఆగాల్సొస్తోందండి. ఏదైనా కొత్త విషయం వస్తే మీతో నా అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాలనే కాంక్ష ఎక్కువగా ఉంటుంది. సరే, విషయంలోకెడితే ఈ మధ్య యూట్యూబర్స్ అభిమానుల వీక్‌నెస్‌తో ఆడుకుంటున్నారా అనిపిస్తుంది. కొన్ని చూస్తుంటే, వింటుంటే. సుమారు ఒక వారం 10 రోజుల నుంచి యూట్యూబర్స్ జంట ఒకరు విదేశాల నుంచి ఆఫీసులు వగైరా వగైరా ఏవో లావాదేవీలు నడిపి కొందరిని మోసం చేశారు అనే రచ్చ చర్చ బాగా నడుస్తోంది. కేసులు కూడా పడుతున్నాయంటున్నారు. తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో దీని గురించిన వీడియోలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. ఎవరో మీకే అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే ఇందులో మంచి చెడ్డ ఏమిటనేది నేను చెప్పక్కర్లేదు. ఓ 4 వీడియోలు ఎవరివైనా చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఈ వీడియోలు చూస్తుంటే నాకు తోచిన మరొక చిన్న కోణం, యూట్యూబర్స్‌గా ఫ్యామిలీ అంతా పాల్గొని చాలా పేరు ప్రతిష్టలు సంపాదించి, డబ్బు సంపాదించుకుని వీడియోల్లో విమర్శిస్తున్నట్టుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ వీరు ఒకానొక వ్యాపారంలోకి వెళ్ళి తద్వారా మోసం చేశారని బాధితులందరూ గగ్గోలు పెడుతున్నారు కెమెరా ముందుకి వచ్చి. ఇందులో భార్యాభర్తల్లో భర్తగారి పేరుతో లావాదేవీలు జరిగాయి అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా భర్తగారు డైరెక్ట్గా కెమెరా ముందుకు కానీ మైక్ ముందుకు కానీ రాలేదుట అంటున్నా. సోషల్ మీడియాయే నా ఈ అభిప్రాయాలకి ప్రేరణ. ఎందుకంటే డైరెక్ట్గా బాధితులు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ భార్య గారు మైక్ ముందు పెట్టుకుని కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతున్నారట. పెద్ద మీడియా సంస్థల దగ్గర నుంచి చిన్న యూట్యూబర్స్ దాకా దీని మీద చాలా చాలా వీడియోలు స్పందన జరుగుతోంది. నేనైతే అందుకు కాదండి, చెప్పాను కదా, మరో చిన్న కోణం నాకు కనపడింది. భార్య గారు ముందుకొచ్చి మాట్లాడి, ఇంకా పాపం జనం చాలా సంస్కారంగా, సిస్టర్, అమ్మా నీకెందుకమ్మా, ఆయన్ని రమ్మను ముందుకి, చెప్పమను సమాధానం, ఇలా అడుగుతున్నారు చాలా వీడియోల్లో. ఇది ఇక్కడికి ఆపితే కొన్నేళ్ల క్రితం, అంటే ఈ మధ్యన 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఎంతో అయింది, సరిగ్గా గుర్తులేదు. ఒకానొక భర్త గారు, వారు సెలబ్రిటీ అనుకునేవారే బహుశా, ఏమో కూడాను నాకు తెలియదు, చాలా పేరు ప్రఖ్యాతులున్న వారే. వారు ఎవరి ఫ్యామిలీలోనో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంటే వారేమీ అడగకుండానే ఆ శుభకార్యం జరిగింది ఓ పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీలో. వీరేదో భవిష్యత్ ఇలా జరుగుతుంది, అంతా చెడే జరుగుతుంది అన్నట్టుగా చెప్పారుట. ఏమిటి, ఆ వీడియోలు అందరూ చూసిందే, నేను కూడా చూసా. అప్పుడు కూడా రచ్చ రచ్చ అయిపోయింది. కానీ ఇక్కడ ఎవరు చేసింది? మగవాళ్ళు, భర్తలు. తర్వాత ఈ జంటలో కూడా పాత సంఘటన. భర్త గారి కంటే భార్య గారు ముందుకొచ్చి కెమెరాల ముందుకి మైక్ ముందు పెట్టుకుని ఏదేదో చెప్పారు, భర్త గారిని సమర్థించుకుంటూ. తప్పదు కదా. దాంతో ఆ భార్య గారు కూడా యూట్యూబరే, వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆవిడకి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను కూడా అభిమానినే. ఎందుకంటే ఆవిడ టాలెంట్ చూసి నేను చాలా అబ్బురపడుతూ ఉండేదాన్ని. ఆవిడ వీడియోస్ వింటుంటే నేను చాలా హాయి ఫీల్ అయ్యేదాన్ని. అటువంటిది ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ వచ్చిందో, పాపం ఆవిడ వీడియోలన్నీ కూడా, అది ఏం జరిగిందంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ అంతటితో ఆగితే బాగుండేది. ఏదేదో ఎవరెవరో పేర్లు పెట్టి మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది అంటూ వీడియో చేసి సోషల్ మీడియాలోకి ఎక్కారు. దాంతో ఎవరి మీద అయితే వీళ్ళు ఆరోపణలు చేశారో, థ్రెట్ ఉంది అనే ఆరోపణ చేసేటప్పటికి వాళ్ళు ఊరుకోలేదు. ఎక్కడెక్కడ పాత విషయాలు తవ్వి వాళ్ళ జీవితాల్లో జరిగిన పాత సంఘటనలన్నీ ససాక్ష్యంగా వీడియోలలో పెట్టేశారు. పెట్టేసేటప్పటికి ఏమవుతుంది, నాలాంటి అభిమానులు కూడా అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళ, ఇలా చేయకూడదే, ఇలా ఉండకూడదే, అంటే సంస్కారంగా అనుకుంటాం కాబట్టి, చీ అనలేం కాబట్టి, ఇలా ఉండకూడదు, ఇది కాదు కదా అని అనిపించేట్టుగా తయారైపోయింది పరిస్థితి. తర్వాత ఆ అమ్మాయి వీడియోలు పెడుతుంటే చక్కగా పాజిటివ్గా వచ్చే కామెంట్స్ అన్నీ కూడా నెగిటివ్ నెగిటివ్. కొన్ని రోజులు, కొన్ని నెలలు, సుమారుగా ఏడాది 2 ఏళ్ళు జరిగింది అలాగా.
నాకు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, భర్తలకి భార్యలు సహకారంగా సాయిలా పాయిలా అంటారు పెద్దలు, అలా ఉండాల్సిందే. అన్యోన్యంగా ఒక మాట మీద నిలబడి సంసారం చేయాల్సిందే. కానీ ఆ భర్తలు తీసుకునే నిర్ణయాలు కానీ చేసే పనులు కానీ ఒక్కొక్కసారి సరిగ్గా లేనప్పుడు లోపాయికారిగా అయినా సరే వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ చదువుకున్న భార్యలకి తప్పనిసరిగా ఉంటుందండి. భార్యలకి భర్తలు కానీ భర్తలకి భార్యలు కానీ ప్రతిదానికి తాళం వేసేయడం కాకుండా ఏవైనా జీవితాల్లో ఎవరైనా పొరపాట్లు చేయొచ్చు, తప్పులుగా వ్యవహరించవచ్చు ఒక్కోసారి. కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత భార్యలు తప్పు చేస్తే భర్తల మీద, భర్తలు తప్పు చేస్తే భార్యల మీద తప్పనిసరిగా ఉంటుందండి. ఇక్కడ ఈ ఆడపిల్లలు విమర్శలకి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబర్స్ కాబట్టి రకరకాలుగా అనేస్తున్నారు వాళ్ళని. భర్త ఏం చేసినా ఎలా సంపాదించేసినా పర్వాలేదు అనుకుంటే ఎలాగండి? నేను మరీ నీతిగా చాలా ముక్కుసూటిగా పొమ్మని చెప్పటల్లా, ఎవరి జీవిత విధానం వాళ్ళది. కానీ కాంట్రవర్సీ చాలా సీరియస్ అయినప్పుడు, ఇష్యూ పెద్దదైనప్పుడు ఖచ్చితంగా కీలుబొమ్మల్లాగా ఆడొద్దండి ఆడవాళ్ళు, అందులో చదువుకున్న వాళ్ళు. ఉచితానుచితాలు ఆలోచించే శక్తి ఆడదానికి ఉంటుందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అది ప్రదర్శించాలి. నేను చెప్పే పాచింతకాయ విషయాలు చాలామందికి నచ్చకపోవచ్చు. అయినా ఈ వేదిక నా అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి మాత్రమే అని నేను ముందే చెప్పాను. ఈ ఇష్యూస్ రెండిట్లో కూడా ఆడపిల్లలు ఎక్కువ చేసి పరువు పోగొట్టుకుంటున్నారు. మొత్తం ఇప్పుడు అసలు ఇద్దరినీ కూడా టాలరేట్ చేయకుండా ఇష్యూ సీరియస్ అయిపోయి బిగిసిపోయిందనమాట. 2 ఇష్యూస్లో కూడాను. ముందు సరే, తర్వాత ఇవన్నీ చక్కబడతాయనుకోండి, ఎలాగో అలాగా, అది వేరే విషయం. కానీ ఏ పరువు కోసం అయితే వీళ్ళు పాకులాడి అలా సమర్థించుకుంటూ వస్తున్నారో మరి ఇప్పుడు ఏమైంది? అదే ఆలోచించాలి. ఇప్పుడు ఈ కొత్త ఇష్యూలో ఒక ఆయన చెప్తాడు, మీకు పిల్లలు ఉన్నారు, ఈ ఇష్యూ అంతా వాళ్ళ దాకా వెడితే మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి, మీ పిల్లల గురించి ఆలోచించైనా సరే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అని చెప్పడం నిజమే కదా. డబ్బు సంపాదించగానే సరికాదు కదా. ఆ తల్లిదండ్రులు చక్కగా సంస్కారవంతంగా నడిచినప్పుడే ఆ పిల్లలు కూడా వికాసవంతంగా పెరుగుతారు. ఈ సందర్భంగా నా చుట్టూ జరిగే సమాజంలో అనేక విషయాలు చూస్తూ ఉంటామని చెప్పాం కదా. ఇంకెప్పుడైనా ఇలాంటి ఇష్యూనే ఒకటి, ఇంకెప్పుడైనా అంటే ఇంత పెద్ద ఇష్యూ కాకపోయినప్పటికీ ఒక ఇష్యూని మీతో షేర్ చేసుకోవడానికి ముందు ముందు ఎప్పుడైనా ప్రయత్నిస్తాను. ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమేనండి. ఎందుకంటే పండంటి సంసారాలు చక్కగా ఉంటారు భార్యాభర్తలు, పిల్లలు. ఈ పిచ్చి వ్యామోహంతో డబ్బు సంపాదించాలి అడ్డగోలుగా అనే ఒక పిచ్చి వ్యామోహంతో ఖచ్చితంగా సంపాదించాలి. మరీ నీతిగా పోయినా పోకపోయినా ఎదుటి వాళ్ళని మాత్రం బాధించి సంపాదించడం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల పరువు పోగొట్టుకుంటున్నారు, మనస్తాపానికి గురవుతున్నారు కొంత పీరియడైనా. ఇవి నివారించుకోవాలి. ఇందులో ఆడవాళ్ళ బాధ్యత, మగవాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. ఇందులో మగవాడు తప్పుదారిలో పోతుంటే సరిదిద్దాల్సిన బాధ్యత, హెచ్చరించాల్సిన బాధ్యత భార్యలకి ఉంటుంది. అంతేగాని తాళం వేసి ఇష్యూని మరింత ముదరబెట్టుకోకూడదు అని నా అభిప్రాయం. మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం.